మన తెలుగు రైతులకు నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం నిన్న లైవ్లో చెప్పినట్టు మనం తెలంగాణ వచ్చాము. నేరు వరంగల్ దగ్గర ఉన్నటువంటి హన్మకొండ ఈ ప్రాంతంలో ములుగు జిల్లా అయినటువంటి ఈ జిల్లా పరిధిలో ఉన్నాము. ఎందుకు వచ్చామంటే మీకు చెప్పామండి, గత సంవత్సరం మనం కొన్ని వెరైటీలు చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం కూడా మరొక మంచి వెరైటీలు మన రైతులకి నెక్స్ట్ ఇయర్ కోసం చూపించే ప్రయత్నంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. సార్ నమస్కారం సార్, మీ పేరు సార్? కుమారస్వామి దొంగల కుమారస్వామి గారు. కుమారస్వామి గారు మన జిల్లా సార్? ములుగు జిల్లా. ములుగు జిల్లా. మండలం వెంకటాపూర్ మండలం. గ్రామం సార్? అడవి రంగాపూర్ అనే గ్రామంలో ఉన్నాము. కారణం ఏంటంటే మృదా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భైరవ B9 అనే వెరైటీని మన ఫార్మర్ వేయడం జరిగింది. మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది? ఎకరన్నర ఉంటుంది. ఎకరన్నరలో ఈ భైరవ ఈ వెరైటీ ఎన్నిసార్లు పెట్టారు? ఎంత పెట్టారు? సగం పెట్టారా, పావు పెట్టారా? లేదు, ఒక 12 లైన్లో పెట్టింది. 24 సార్లు 24 సార్లు పెట్టారు. మిగతాది వేరే వెరైటీ పెట్టారు. సో దానికి దీనికి కొంచెం డిఫరెంట్ చెప్తారా? అంటే వెరైటీ దీంట్లో ఏం బాగుంది, దాంట్లో ఏం బాగలేదు? దీనికి తెగులు బాగా అత్తలేదు, దీనికి తెగులు రావడం లేదు. ప్లస్ అంతకుముందు ఒకసారి కాండం తులసే పురుగు కూడా దీన్ని బాగా డ్యామేజ్ చేయలేదు. వేరే సీడ్ డ్యామేజ్ బాగా చేసింది కానీ దీన్ని చేయలేదు, దీంట్లోకి రాలేదు. క్రాప్ కూడా కొంచెం తొందర పడుతుంది, తొందరగా కాపుకి వస్తుంది. ఇంకా సచ్చు రోగం, వైరస్ తట్టుకుంటుంది, వేరుకులుడు తట్టుకుంటుంది, ఇంకా ఇవన్నీ తట్టుకుంటుంది. ఇది తోట ఎన్ని రోజులు సార్? 2 నెలల 15 రోజులు అవుతుంది. 2 నెలల 15 75 రోజులు. అంటే వర్షాలకి ఇంతకుముందు ఎలా ఉంది? వర్షాలకి ఆ వర్షాల ఎఫెక్ట్ ఎంతవరకు పడింది? ఇంతకుముందు వర్షానికి కూడా కొంచెం తట్టుకున్నది, సీడ్ తట్టుకున్నది. కానీ వేరే సీడ్ కొంచెం తట్టుకోలేదు, కానీ ఈ సీడ్ తట్టుకుంది. ఓకే, ఎందుకంటే టాలరెన్స్లు కాబట్టి తట్టుకున్నాయి. మరొక కారణం ఏంటంటే ఎంత వర్షం కురిసినా బాగా నిలబడి ఉంటుంది. దీనికి మొదటి కారణం ఏంటంటే ఒకటి సీడు. ఒకసారి ఇటు చూపినా, ఒకసారి కాపు చూద్దాం. సీడు, అలాగే సాయిల్ అనేది మన సైడ్ ఏమంటారంటే ఎర్ర తప్పు నేలలు, అంటే తువ్వ నేలలు అంటుంటారు. ఇసుక కూడా కాదు కానీ తువ్వ నేలలు. సో ఈ నేలలో బలం తక్కువనే, వాస్తవంగా అయితే బలం తక్కువ. ఈ నేలలో కొంచెం బలం తక్కువగా ఉంటుంది. సో కొన్ని బలమైన నేలలు, బలమైన ఎర్ర నేలలు, బలమైన నల్లరేగడి నేలకైతే మరింత అద్భుతంగా ఉంటుందండి. కాపు ఎంత చిక్కదనం అంటే చాలా చిక్కదనం, ప్లస్ తేజ, పచ్చికాయ నలుపులో ఉంది. కాపు చాలా చిక్కదనం. ఇదే తోటని మనం కొంచెం హైట్ పెంచగలిగితే, స్టార్టింగ్ నుంచే కొద్దిగా పెట్టుబడి పెట్టి కొమ్మని చెట్టుని పెంచగలిగితే మరింత చిక్కగా ఉంటుంది, మరింత బాగుంటుంది. సో ఇక్కడ ఎందుకంటే పెరగలేదంటే కొద్దిగా తెలుసు కంటే వర్షాలకి దెబ్బతినేది జాలుబడి. రెండవ కారణం ఏంటంటే కొంచెం బలమైన నేల కాదు, కానీ ఉన్న కొద్ది మొక్క అయినా సరే చూడండి ఎంత చిక్కని కాపు, కాయ ఎంత బాగుందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇదైతే నాకు తెలిసి ఇప్పుడు ఈ ఫార్మర్కి అయితే ఇంకో చెట్టు కూడా చూపిస్తాను. ఇప్పుడు 75 రోజులు కాబట్టి మరింత కాలం ఉంది, చాలా ఉంది. సో నల్లినాల తరపు పూతలు కూడా కనిపిస్తా ఉంది. పచ్చికాయ నలుపులో ఉంది, పక్కా తేజ అండి. కొంచెం మెయింటెనెన్స్ అనేది ఇప్పటి నుంచే స్టార్టింగ్ చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఒక 15-20 క్వింటాల వరకు, 15 క్వింటాలు అయితే నమ్మకంగా ఉంటుంది. ఎందుకంటే కాపు బాగా చిక్కన, మొక్క కొద్దిదైనా కాపు చిక్కనగా ఉంది. ఈ చెట్టు కూడా చూపించండి. ఆల్రెడీగా మనం జంగీ ఫామ్ రహీమ్ అన్న యూట్యూబ్ ఛానల్లో కూడా ఇది వీడియో అప్లోడ్ అవుతుంది ఫర్దర్గా, మీరు చూడొచ్చు. కొమ్మ ఇదిగో కింద నుంచి చెట్టుకైతే, చెట్టు ఇది మొదలుకాండి చూసుకుంటే ఈ కొమ్మకి ఉన్నాయి ఒక 20 కాయల దాకా. ఈ కొమ్మ కాపు చిక్కదానం, మెయిన్ ఏంటంటే కాపు చిక్కదానం, పొట్టిదైనా కాపు చిక్కదానం. కానీ మనం చేయాల్సింది ఏంటంటే దీన్ని కొంచెం పెంచగలిగితే, మరింత సైడ్ కొమ్మలు రాగలిగితే, దీనికే ఎట్టుందంటే మరింత సైడ్ కొమ్మలు రాగలిగితే మరింత బాగుంటుంది, దిగుబడి పెరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ పూతలో పురుగు ఉంది, కానీ ఎక్కడ డ్యామేజ్ అనిపించట్లేదు. ఎందుకంటే ఏరియాలో ఆల్రెడీ ములుగు జిల్లాలో ఉంది, అన్ని చోట్ల ఉంది. మనకి ఫార్మర్స్ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి కంప్లైంట్స్ ఉన్నాయి, పురుగు ఉందని, పూతలో పురుగు నల్లి ఉందని. చూడండి ఎంత చిక్కగా ఉందో కాయ చిక్కదనం, ప్యూర్ తేజ అండి. ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదు, డౌట్ పడాల్సిన పని లేదు. పచ్చికాయ మంచి నలుపులో ఉంది. సో వర్షానికి కూడా తాలే అవకాశం ఉండదు, ఎందుకంటే తెలుసు కదా పచ్చికాయ నలుపులో అంటే తాళవదు. కాపు బాగుందండి, చాలా చిక్కన, పొట్టిదైనా చాలా గట్టిగా అన్నట్టు ఆ రేంజ్లో ఉంది. సో తోట కూడా పై వర్ణం చూసుకుంటే చాలా బాగుంది. ఈ నల్లి నల్ల తరపురుగు టైంలో కూడా
తోట నీట్గా ఉందంటే కారణం వెరైటీ ఒకటి, రైతు మెయింటెనెన్స్ ఒకటి. సార్ ఏమేమి మందులు కొట్టుంటారు మీరు? నేను నల్లికి అంటే అవే బెనియో, ఎక్స్ బోనస్, గ్రాసియా, సిస్మేటు, అలక్ట్, ఇవైతే ఇప్పుడు ఈ మధ్యలో వాడారు. బలం కట్లు ఏమేమి పెట్టుంటారు? ఈ పిండి బస్తాలా 28 కాలుష్యం, పోతే 20 15 3 ఇవి వాడినా. యూరియా వాడారు, ఒకసారి యూరియా వాడారు ఎక్కువ వాళ్ళే. సో ఓవరాల్ గా అయితే వెరైటీ మీకు నచ్చిందా లేదా? నచ్చింది. ఎవరన్నా అడుగుతున్నారా? ఇప్పటికి చాలా మంది అడుగుతారు ఆల్రెడీ. ఈ వెరైటీ బాగుందని అంటున్నారా లేకుంటే యావరేజ్ ఉందంటారా? లేదు, బాగున్నది, స్టైనింగ్ బాగున్నది. క్రాప్ కూడా కొంచెం చిన్నగా ఉన్నా గానీ అసలు పెట్టడం లేట్ గా పెడతాం కదా, ఈ ఏరియాలో పెట్టేదే లేట్ గా పెడతాం. వర్షాలు బాగా పడితే మాకు జాలు భూములు కొంచెం అట్లా జాలు బట్టి మళ్ళీ ఇబ్బంది అవుతుంది, సచ్చుడు అంత ఇబ్బంది అవుతుంది అని మేము పెట్టుడే లేట్ గా పెడతాం. మాకు ఎండలు ముదిరిన కొద్దీ తోటలు లెగుస్తుంటాయి. సో నీళ్లు పెడతా ఉండి ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే ఎండలు ముదిరే కొద్దీ ఇంకా బాగుంటుంది. సో ప్రస్తుతానికి వర్షాకాలం జూన్ దాకా ఉంటాయి మా తోటలు. మీకు జూన్ దాకా ఉంటాయి. సో ఆ టైంలో కూడా వస్తాము. ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల మీ ఏరియాలో ఎట్లా ఉన్నాయి తోటలు? ఇక మామూలుగానే ఉన్నాయి, చాలా బాగా అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదు. సీడ్ని బట్టి కూడా కొంత ఉంటది. సో మీకైతే వెరైటీ పరంగా అయితే బాగుంది. పచ్చికాయ నలుపులో ఉంది, కాపు చిక్కన. ఇంకొంచెం పెంచుకోండి మీరు. ఇక ఫర్దర్ గా మీరు కొంచెం ఇసాబియాను, ఫ్యాంటా ప్లస్, అమినో ఆసిడ్స్ ఎక్కువ వాడండి. మీరు కొట్టే ప్రతి మందులో అవి కొట్టగలిగితే గ్రోతింగ్ తో పాటు ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ కూడా సెట్ అవుతుంది. ఈ నెలలో మీరు 14-35 కూడా చల్లి నీళ్లు పెట్టండి. ఇప్పుడు మందు చల్లి నీళ్లు పెట్టండి, సిఎంఎస్ ఇట్లా చేయండి, ఇంకా బాగుంటది మీకు. ఇదే దీన్ని మీరు ఎకరం వేసుకోగలిగితే మీరు యావరేజ్ గా మీ ప్రాంతంలో ఎన్ని గంటలు ఇస్తారు ఎకరానికి? ఇప్పుడు ప్రతి సంవత్సరం అంత ముందు 30 అట్లా తీసేది, కానీ నల్ల వచ్చిన కంచెల్లి 15-20 ఇస్తారు అంతే. నల్ల వచ్చిన కంచెలు ఇదే, ఎందుకంటే కాపు చిక్కగా ఉంది కాబట్టి దీన్నే మీరు ఎకరం వేయగలిగితే యావరేజ్ 30 చేస్తారు ఈ నల్లి కాలంలో. 2-3 ఏళ్లలో దీన్ని చేయొచ్చు, ఎందుకంటే కాపు చిక్కన. మిగతా వెరైటీ వేస్తారు, అది చిక్కన పలసగుందా? అది కొంచెం పలసగానే ఉంది. క్రాప్ సెట్టింగ్ అది ముందే అవుతుంది, ఇది ముందే అవుతుంది? ముందే అవుతుంది. సో లేట్ వేసుకున్నా కానీ క్రాప్ వరకు భయం లేదు, తెగులు వరకు భయం లేదు, వైరస్ వరకు భయం లేదు, పురుగును కూడా తట్టుకుంటుంది. అంటే కొంతవరకు తట్టుకుంటుంది, కానీ మనం కూడా మెయింటెనెన్స్ ఉండాలి. మెయింటెనెన్స్ మరింత బాగా చేస్తే మరింత టాప్లో ఉంటుందండి. ఇప్పటి వరకు మనం చెప్పిన వెరైటీలు ఎక్కడా లాస్ లేదు, ఏ రైతు కూడా అన్హ్యాపీ లేరు, అన్ని చోట్ల బాగున్నారు. ఇప్పుడు ఈ వెరైటీలో ఈ భైరవ B9 అనే వెరైటీలో నాకు చాలా బాగుందండి. ఇంకా ఫర్దర్గా వీడియోస్ కూడా పెడతాను దీని మీద, చూడండి మీరు ఎంత బాగుంటుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.